విభిన్నంగా మీ అందరికీ చక్కగా ఒక పాటతో ప్రారంభించేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ రెడీ అయినా రెడీ కాకపోయినా ముత్తుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. సింహ గారు మార్కులు 10కి 10 వేస్తారా లేదా? సో దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి తెలుగు సినిమాలని ఎంతగానో ప్రేమించే సినిమాల్ని ఎంతగానో ప్రేమించేటువంటి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. నలపనేని యామిని గారు ప్రెజెన్స్ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సోమనేని బాలకృష్ణ గారు నిర్మాతగా అండ్ అలాగే అర్జున్ జంధ్యాల గారి దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ గారు బ్యూటిఫుల్ స్టోరీని అందించగా సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్తో మన భీమ్ సిసిరోలియో గారి డైనమిక్ మ్యూజిక్తో మన ముందుకు రాబోతున్నటువంటి అశోక్ గల్లా సగటు అలాగే ఒక మాస్ ఊరి కుర్రోడుగా నటించిన అండ్ మిస్ ఇండియా మానస వారణాసి అచ్చు తెలుగు అమ్మాయిగా మనకి కనువిందు చేయబోతున్నటువంటి మన బ్యూటిఫుల్ ఫిల్మ్ దేవకీ నందన వాసుదేవ నవంబర్ 22న థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో అది మన దేవకీ నందన వాసుదేవ టీజర్ అండ్ అలాగే జయదేవ్ గల్లా గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఆర్ పిఆర్ఓస్ ఆర్ వంశీశేఖర్ అండ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్స్ ఆర్ #మీడియా. ఓకే, సో ఈరోజు వచ్చే ముందు ఒక్కసారి జాతకం చూపించుకున్నాను. అందులో ఏం రాసి ఉంటుందో తెలుసా? నేను ఈరోజు చెప్పినటువంటి బ్యానర్ నేమ్స్ అలాగే ప్రొడక్షన్ హౌస్ నేమ్స్ అండ్ అలాగే హాయ్ మాన్సా, హౌ ఆర్ యూ? వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ అలాగే మన అశోక్ గల్లాకు కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరికి గ్రాండ్ వెల్కమ్ అండ్ విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్. పల్లెటూరి కుర్రాడుగా ఇరగదీసేటువంటి పర్ఫార్మెన్స్ని చూపించేశాడు. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాము, వెయిటింగ్ ఫర్ ద మూవీ టు బి రిలీజ్డ్. అండ్ అలాగే అచ్చ తెలుగు ఆడపిల్లల మానస ఇస్ గోయింగ్ టు బీ సీన్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఈ సినిమాకి అలాగే మనకు పెట్టినటువంటి టైటిల్కి వచ్చేటువంటి క్యారెక్టర్ నేమ్స్కి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది అని డైరెక్టర్ గారు ఇందాకే చిన్న సీక్రెట్ని కూడా రివీల్ చేశారు. వారితో మాట్లాడినప్పుడు మిగిలిన విశేషాలు వారు మనతో చెప్తారు. కానీ ఇందాకే చెప్తున్నాను కదా, ఫ్యూచర్ గురించి ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఈరోజు నా జాతకం ప్రకారం మాట్లాడిన తర్వాత చప్పట్లు కొడతారు అని రాసిపెట్టుంది. అరే అంటే ప్రెడిక్ట్ చేసినటువంటి ఫ్యూచర్ జరుగుతుందన్నమాట. నేను వేసినటువంటి జోక్కి పగలబడి నవ్వుతారు అని రాసింది. అదేంటి జోక్ వేయకుండానే నవ్వారు అంటే నిజం కావట్లేదంటారా? సో ఇలాంటి ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. మనకి సినిమాలో మాత్రం హీరోకి ఏదో ఒక గండం ఉందని అర్థమైంది. ఆ గండం ఏమిటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 22 మనం థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాల్సిందే. ఇప్పుడైతే సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినిపించడానికి ఈశ్వర్ దత్తు సింగర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తను పాడబోతున్నటువంటి పాట ఏమైందే అనేటువంటి ఈ సాంగ్ సురేష్ గంగుల అనే లిరిక్ రైటర్ రాసిన సాంగ్, భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హాయ్ ఈశ్వర్, నీకేముందంటావు ఇవాళ జాతకంలో? చాలా బాగా పాడతావని రాస్తుంది. ఇవాళ ఎందుకో నాకు ఐఎమ్ ఏబుల్ టు ప్రెడిక్టెడ్ తెలుసా. పైగా ఇవాళ నీకు చాలా హ్యాపీ డే అని రాస్తుంది. అవును, ఇలా రా. అక్కడ ఎవరో ఆల్రెడీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసేస్తున్నారా బాబు, నువ్వు పాడే. సూపర్ ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ ఫెంటాస్టిక్ సింగింగ్. ఒకసారి మీరు మాత్రమే కాదు అక్కడ పాట పాడింది, ఇక్కడ మన హీరోయిన్ కూడా పాట పాడింది. అలాగే మన నవ దళపతి సుధీర్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ప్రిన్స్ మహేష్ బాబు గారి బావలు ఇద్దరు, సుధీర్ బాబు గారు అండ్ అలాగే జయదేవ్ గల్లా గారు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇక్కడేమో మేనల్లుడు ఉన్నాడు. సో ఇప్పుడు మేనల్లుడితో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ ఒక్కసారి మన మిస్ ఇండియా విన్నర్ మాన్సా, వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అలాగే ఇందాక సాంగ్ హమ్ చేశారు కదా ఈశ్వర్, ఒకసారి రండి ఇక్కడ. మాన్సా, you were singing the song. Yes, we saw that. Yes. Do you just want? Hi Suma garu, it's so nice to meet you. మీరు నించోద్దు ఎందుకంటే నేను ఆ తర్వాత ఇలా చూడాల్సి వస్తుంది. మీరు అక్కడే ఉండండి. యా, అండ్ ఏంటంటే తెలుగు అమ్మాయి హైదరాబాద్, Hyderabad. And you won the Miss India title.
వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అప్పుడు కలవలేకపోయాము, ఇప్పుడు చెప్పేస్తున్నాము. అండ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్. ఒక్క లైన్ మా కోసం ఈ సాంగ్ది అందుకుంటారా? ఈశ్వర్ సపోర్ట్. ఓకే, రెడీ? 1 2 3. ఏలేలే ఏలేలే ఏలే బంగారి పిల్ల, ఏలేలే ఏలేలే ఏలే నా బుజ్జి పిల్ల, ఏలేలే ఏలేలే బాగున్నావే చాలా, గుండె గల్ల పట్టి ఇలా గుంజేసి పోకే అల్లా, నీలాల కన్నులల్లా పడ్డాలే నీళ్ళు వెళ్ళా. ఓ మై గాడ్, ఈశ్వర్ అసలు ఏంటి టఫ్ కాంపిటీషన్ ఫర్ ఆల్ ద ఫీమేల్ సింగర్స్. ఇంత బాగా పాడారు. నువ్వు ఇంత కష్టపడి పాడినా కింద కామెంట్స్లో నీకేం రావు, కానీ తను పాడగానే ఎంత క్యూట్గా పాడిందో తెలుసా అని చాలా మీమ్స్ వస్తాయి రేపు మాన్సా. అండ్ అలాగే లిరిక్స్లో కూడా మనకి సురేష్ గారు ఇక్కడే ఉన్నారా? సురేష్ గారు గల్లా పట్టి అని రాశారు, కావాలని అశోక్ గారు ఉన్నారని రాశారా మీరు? ఈ రెండు కలిసి వస్తాయని రాశారా? అలాగా రెండు కలిసి వస్తాయని రాశాను. ఓకే అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు ఆ స్టంట్ని మన సింగర్ సింహ గారితో చేయిస్తారా అండి? ఏమైనా ఫైట్ స్టంట్స్ నేర్పిస్తారా? సింహ గారు లేదా? ఓకే సరే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందు చెప్పేసేయండి ప్లీజ్. రండి. హాయ్ అండి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ప్రీవియస్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది, గుణ 369. ఈ ఫిల్మ్ కూడా మన దేవకీ నందన వాసుదేవ అనే మూవీలో 2 ఫైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చాలా డిజైనింగ్ చేసాం. మా గల్లాదేవ్ గారికి, అశోక్ గారికి చాలా చాలా అంటే మామూలుగా ప్రీవియస్ ఫిల్మ్ చూస్తుంటారు, దీంట్లో మాత్రం డెఫినెట్గా మంచి యాక్షన్ చూస్తారు మీరు. ఎందుకంటే ఈ సినిమాలో డూబ్ను కూడా పెట్టనివ్వలేదు, అంత రిస్క్ చేశారు ఆయన. ఈ ఫైట్లో చూశారు కదా, చాలా అసలు డూబ్ అంటే అసలు ఆయనకి నచ్చదు. అలాంటిది డూబ్ లేకుండా చాలా ఒరిజినల్గా చాలా చాలా కష్టపడ్డారు. అలాగే మా చాలా చాలా థ్యాంక్ యూ సార్ అశోక్ గారు. అలాగే ఇప్పుడే బోయపాటి గారు కూడా చాలా చాలా గుడ్ ఈవినింగ్ సార్. బోయపాటి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అసలు మాస్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు ప్రేక్షకులకి చూపించినటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారికి గట్టిగా ఒకసారి అభినందనలు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఖండ 2కి మేము రెడీగా ఉన్నాము సార్, వీఆర్ రెడీ. ఈరోజు నేను ఫ్యూచర్ రీడింగ్స్ చూసుకున్నప్పుడు ఒక ఆటో సడన్గా నా ముందు నుంచి ఇలా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అన్న దానికి ఆన్సర్ నాకు ఇప్పుడు దొరకబోతోంది. ఆటో, ఆటో ఆటో రాంప్రసాద్ అంటే మన ఫ్యూచర్లో ఇలా కూడా రాసి పెట్టి ఉంటుందని నాకు తెలియదు. అయితే పిలవలేదు, చెప్తున్నా జస్ట్ అంటే. ఈరోజు మన కార్యక్రమానికి ఆటో రాంప్రసాద్ వచ్చారు అని చెప్పడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ గారు, రాంప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా రైటర్స్గా ఈ సినిమాకి బ్యూటిఫుల్ రైటింగ్ని అందించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు ఎక్కడున్నా సరే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇక్కడే ఉన్నారా? ఓకే. ఆయన ఆల్రెడీ స్టెప్స్ మీద రెడీగా ఉన్నారు. ఓకే ప్లీజ్ క్యాచ్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఫ్యూచర్ రీడింగ్స్ ఆ కార్డ్సే ఇందాక నుంచి నేను పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. నా ఆధార్ కార్డులు అనుకున్నారు, ఇది ఫ్యూచర్ రీడింగ్ కార్డ్స్. ఒక్కసారి చూద్దాము రాంప్రసాద్కి ఈరోజు ఎలాంటి కార్డ్ రాబోతుందో. రాంప్రసాద్, నువ్వు చేసే భాగవతాలన్నీ బయటపడబోతున్నాయి, జాగ్రత్తగా కార్డు తీ. అయితే ఫస్ట్ మీ కార్డు తీస్తా. నా కార్డు ఆల్రెడీ నేను బయటపడేసి వచ్చా. ఎస్, ఆగు ఒక్క నిమిషం. ఫస్ట్ తీసిన కార్డు మంచిది కాదు, రెండో కార్డు తీ. అది మంచి కార్డే మేడం. ఇది ఏంటనుకుంటున్నావు? ఇది జాతకాలకు సంబంధించిన కార్డు, నువ్వు రాత్రి తీసుకునే కార్డులు కాదు మేడం. ఇప్పుడు మీరు జాతకాలు కూడా చెప్తున్నారా యాంకరింగ్తో పాటు? నీ చెప్పలేదు, ఉండు ఒక్క నిమిషమా. ఇదిగో ఏం రా, ఓ మై గాడ్, దిస్ ఇస్ పీకాక్. పీకాక్ సిగ్నిఫైస్ బ్యూటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ అంట. ఈ మూడు నీలో లేవే. ఎందులే మేడం, బాగా అందంగా ఉన్నా కదా మేడం. అంటే డెఫినెట్లీ నీకు చాలా మంచి కార్డ్ వచ్చింది. నీకు ఫ్యూచర్లో అయినా సరే ఆ బ్యూటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే గ్రేస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని రాసిపెట్టుంది. థ్యాంక్ యూ మేడం. బ్యూటీ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటో చెప్పు రాంప్రసాద్. సుమ గారు. థ్యాంక్ యూ, ఇది చాలు. వాళ్ళ జోక్ అడిగారు మేడం, చెప్పేసా. ఈ జోక్కి కాదు, ఇందాక నేను చెప్పనటువంటి జోక్ కూడా పగలబడి నవ్వారు తెలుసా? అవునా? పగలబడి నవ్వడం అంటే ఏంటనుకుంటున్నావు? పగల నవ్వడం అనుకుంటున్నావా? నైట్ కూడా నవ్వచ్చు. ఇప్పుడు
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి సార్ ఫస్ట్ చాలా మిమ్మల్ని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. సుధీర్ గారు మనం ఎప్పుడు మన షోస్లో ఎప్పుడు మా ప్రమోషన్స్కి వస్తారు మా షోస్కి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం నా కెరీర్లో ఇది బిగ్ మూవీ అండి. నేను రైటింగ్ చేయడం, నేను లక్ష్మీనారాయణ మీ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 2 months డైరెక్టర్ గారితో కూర్చొని డైరెక్టర్ గారికి ఏం కావాలో అవి నచ్చినట్లు రాసి మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే కామెడీ కాదు, కమర్షియల్ మూవీకి చేయడం అయితే ఫస్ట్ టైం ఇది. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారికి ఇంకో సినిమా రావాలి, హీరో గారు ఇంకో స్టెప్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినిమా పక్క హిట్ అవుతుంది, ఎందుకంటే సుమ్మ గారు చేసిన యాంకరింగ్ చేసిన ప్రతి మూవీ హిట్ అవుద్ది. సో అలాగే ఇది కూడా ఈ హిట్ అవుతుంది మేడం, పక్క, నో డౌట్. ఇది రాసలేదే ఇవాళ, నేను రాసుకొచ్చాను మేడం అది. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ లక్ష్మీనారాయణ, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? లక్ష్మీనారాయణ గారు మీరు ముందుగా ఒక కార్డ్ ప్లీజ్. నువ్వు కాదు, ఆయన ఇద్దరు రైటర్లు కాబట్టి ఆయన జాతకం ఆయన చేతుల్లో ఉంది, తీసుకోండి ఒక కార్డ్. సార్ మీకు ఇప్పుడు ఫోన్ మోగుతుందని రాసి పెట్టుంది, ఒకసారి చూడండి. మోగిందా అని? మోగింది కదా, యా కరెక్ట్. రాంగ్ కార్డ్ వచ్చింది. ఏంటది? రావచ్చు ఎవరికైనా. ఇది లార్డ్ కృష్ణ అండి, మీకు కృష్ణుడు రిప్రజెంట్స్ లవ్, జాయ్ అండ్ డివైన్ గైడెన్స్. మీకు మా సినిమాని కాబట్టి అతనేనండి. మీకు డివైన్ గైడెన్స్ వస్తుంది అని రాసి పెట్టుంది, కాబట్టి మీరు రామ్ ప్రసాద్తో సావాసం చేయకండి. డివైన్ అంటే మళ్ళీ వైన్ అనుకుంటున్నాను. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. చెప్పండి సార్. అందరికీ నమస్తేనండి. నాకు ఇది చాలా కొత్త స్టేజ్. కొత్త స్టేజ్ కాదండి, ఇది వేశారు 2-3 సార్లు. సినిమా అద్భుతంగా వచ్చిందండి. మా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. థియేటర్కి వస్తే ఫుల్ విజిల్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అది చెయ్యండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అయిపోయింది, కానీ అక్కడే ఉండు రాంప్రసాద్, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. ఓకేనా? వెళ్ళు, కూర్చో. అలాగే విషెస్ టు ద కంప్లీట్ టీమ్. స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంది చాలామందికి. మీరు ఇంకా భయపెడుతున్నారు వాళ్ళని. కొత్త వాళ్ళు పట్టుకుని మీరు. ఎవరండి? మన మౌళి గారా? లేదు, ఇంత ముందు వచ్చిన ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చారు పాప. ఆయన ఏదో మీకు భయపడిపోయారు, మీదో భయపెట్టారు ఆయన్ని. రాంప్రసాద్ ఇక్కడే కూర్చున్నాడు. నేను ఎప్పుడు ఈవెంట్స్ చేస్తున్నా వచ్చి కూర్చుంటూ ఉంటాడు అక్కడ. అది అంటే మీరు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన అజయ్ భూపతి అన్నారు ఇందాక, అది నేను కాదు. ఇంకా షేకులు, మిల్క్ షేకులు ఇంకా మేము చేయలే. షేక్ చేసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అది ఎవరు అంటే ఈ మూవీ హీరో అశోక్ గారి వాళ్ళ తాతయ్య గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన షేక్ చేశారు బాక్స్ ఆఫీస్ని. తర్వాత అశోక్ గారి మేనమామ మహేష్ గారు, ఆయన షేక్ చేశారు. అండ్ ప్రశాంత్, వెయిటింగ్ ప్రశాంత్, మీ స్టోరీ ఎలా అసలు? ఈయన షేక్ చేశారని చెప్పొచ్చా బాక్స్ ఆఫీస్ని మొత్తం? ప్రశాంత్ వర్మ గారు. ఇప్పుడు అదే కరెక్ట్ టైమింగ్ ప్రశాంత్. డైరెక్టర్ ప్రశాంత్ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు తెలుసు అసలు. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఎవరెవరని చెప్తున్నా, అశోక్ గారు మేనమామ మహేష్ బాబు గారు, అక్కడ ఉన్న బోయపాటి శ్రీను గారు, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కూడా షేక్ చేశాడు. నేను ఆ షేక్లు ఇంకా నా నుంచి రాలే, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సరే, మోటార్ బైక్ మీద ఒక పాటని వదిలి అది ఇప్పటికీ కూడా అందరూ పాడేలాగా షేక్ చేస్తూనే ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. యు ఆర్ బీయింగ్ హంబుల్, అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తను అంటే నార్మల్గా మేము డైరెక్ట్ చేసిన సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అవుతుంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అంటే ఎవడేమంటాడు, ఎవడైనా పేరు పెడతాడో, లేకపోతే ఈ సీన్ బాగోలేదు అంటాడు, లేకపోతే ఏంటని. అటువంటిది అంటే వెనకాల ఇంత పెట్టుకుని తాతగారి దగ్గర నుంచి మేనమామ దగ్గర నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్. అశోక్ ఐ థింక్ చాలా ప్రెజర్ ఉంటుంది ఎవరి హీరోకి. హీరోలు అంటే వాళ్ళ ప్రెజర్ వేరే. అయినో. అండ్ సుధీర్ గారు మీరు అంటే నేను ఫస్ట్ మూవీ అశోక్ గారి హీరో చూసా.
అది నాకు అనిపించింది ఆ కరోనాలో కాకుండా, అంటే నాకు తను చాలా పరిపూర్ణమైన నటుడు అంటారు కదా, తను డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్సు, కామెడీ చేశాడు. ఆ హీరో అనే సినిమాలో కామెడీ చేయడం అంటే నాటే ఈజీ అసలు హీరోలకి. నాకు తెలుసు ఆ టైమింగ్ అది. తను ఐ థింక్ అశోక్ మీరు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మీకంటే హీరోకు ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అశోక్. మీరు తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి 3 కారణాలు. ఒక కారణం మీరు, ఇంకో కారణం ప్రశాంత్ స్టోరీ, ఇంకో కారణం అర్జున్ డైరెక్టర్. సో మీకు తప్పకుండా చాలా పెద్ద హిట్ రావాలని అశోక్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే. నాకు కార్తికేయ సినిమాల్లో నాకు అర్జున్ డైరెక్ట్ చేసిన సినిమా కూడా 360 గుణ, అది కూడా నాకు చాలా బాగుంటుంది సినిమా. సో తన కోసం కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ హీరోకి. ఇతనికి మీరు ఒక్క హిట్ ఇవ్వండి చాలు, అసలు మీకు ఇంక తర్వాత మీరు చూసుకోక్కర్లేదు. సో 100% మీ సపోర్టు, ఆడియన్స్ సపోర్ట్ కూడా హీరోకి ఉండాలని, అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లైక్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. దేవకీ నందన వాసుదేవ సినిమా స్టోరీని అందించినటువంటి ప్రశాంత్ వర్మ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఓకే, సో హీరో అండ్ హీరోయిన్ అశోక్ అండ్ మాన్సా కొన్ని క్వశ్చన్స్ కృష్ణుడికి సంబంధించి అడగమంటారా? పర్వాలేదా? ఆర్ యు ఆల్ కాన్ఫిడెంట్? ఓకే, అజయ్ గారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. కాన్ఫిడెంట్? రెడీ? లేదంటే మనం డైరెక్టర్ గారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు కావాలంటే, లేదా ప్రశాంత్ గారి హెల్ప్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ప్రశాంత్ గారు మనకి మైథలాజికల్ క్యారెక్టర్స్ ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క సినిమాలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకటి ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అయినా, లేకపోతే ఆయన దర్శకపు పర్యవేక్షణలో వస్తున్న సినిమా అయినా, లేదా స్టోరీ అయినా, ఐదర్ వన్. అండ్ దట్స్ రియలీ సూపర్. సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ? యూవీ మీడియా ఒక మైక్ ఇస్తారా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు మీ ఇద్దరిలో. కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు? దేవకి, వాసుదేవ. బా, సినిమా టైటిల్ చెప్పేశారు. దేవకి నందన వాసుదేవ, రైట్ ఆన్సర్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అది ఏంటి అనేది సర్ప్రైజు. అర్జున్ గారు సర్ప్రైజ్ గిఫ్ట్ చెప్పేస్తున్నారా? మీరు కావాలంటే హెల్ప్ సుధీర్ బాబు గారి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సుధీర్ బాబు గారు ఫోన్ ఫ్రెండ్ ఆప్షన్ ఉందా లేదా? ఓకే, మరి కృష్ణుడిని పెంచిన తల్లి పేరు? యశోద, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. బా, పర్వాలేదు. కృష్ణుడు పుట్టిన ఊరు? టంగ్ టంగ్ మథుర. రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్స్ ఏం తీసుకోరా ఇక్కడ? హెల్ప్ ఏం తీసుకోరా? దీనికైతే డెఫినెట్లీ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అడగబోయేటువంటి క్వశ్చన్కి మీరు తీసుకుంటారని అనిపిస్తోంది. పెరిగి పెద్దగా అయిన తర్వాత తన మిత్రుడిని కలవటానికి అటుకులు తీసుకొని వెళ్ళాడు కృష్ణుడిని కలవడానికి. ఆ మిత్రుడి పేరేంటి? సార్ సార్ సుధామ. రైట్ ఆన్సర్. కుచేలుడు, సుధామ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం, ఫోన్ ఫ్రెండ్. రాంప్రసాద్ చెప్పండి. ఎస్, ఎక్కడున్నారు? రాంప్రసాద్ రండి. ఫోన్ ఫ్రెండ్, మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతాను మేడం, చెప్తారా? చెప్పండి బాబు. కృష్ణుడి ఫ్లూట్కి ఎన్ని కన్నాలు ఉంటాయి? ఎప్పుడైనా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఒకవేళ అది కృష్ణుడి ఫ్లూట్ కాబట్టి నేను చెప్పలేను. దానికి ఆన్సర్ లేదు మేడం. దట్స్ ఎస్, థ్యాంక్ యూ, దట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాంప్రసాద్ని అడుగుదాం. రాంప్రసాద్, ఆర్ యూ రెడీ? సైన్స్లో వీక్ మేడం. ఇది వెరీ గుడ్. అయితే నేను కెమిస్ట్రీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ద క్వశ్చన్స్. ఈలోపు ఒక్కసారి స్పాన్సర్స్ నేమ్ చెప్పు. లేరు అక్కడ చెప్పడానికి. ఓకే ఓకే. అండ్ కృష్ణుడి సోదరుడి పేరేంటి? బలరాముడు మేడం. ఏయ్, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా. నేను మ్యాథ్స్లో టాప్ మేడం. వెరీ 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 గుడ్.
ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాము. ఆర్ యు రెడీ? రెడీ. కృష్ణుడు ఒక నది దగ్గర కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఆ గోవులందరినీ కూడా అలరిస్తూ ఉండేవాడు. ఆ నది పేరు? పాస్. పద వచ్చేసి. థ్యాంక్ యూ. నేను కూడా ఒకసారి కనుక్కొని చెప్పాలి, అందుకనే చెప్పట్లేదు. వచ్చేసి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మాన్సా. ఓకే, కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టేజ్ మీదకి ఒక లిరిక్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కమ్ డాన్సర్ కమ్ యాక్టర్, బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, బోలే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోలే గారు రియాలిటీ షోతో బాగా పాపులర్ అయ్యారు, అండ్ అలాగే హీఈస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వేదికకు నా కళాభివందనాలు తెలియజేస్తూ, ఈ వేదిక మీదకి ఈరోజు నేను ఇక్కడ ఈ సినిమా ద్వారా దేవకీ నందన వాసుదేవ అనేటువంటి సినిమా ద్వారా ఇక్కడికి రావడం గల కారణం తమ్ముడు భీమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తమ్ముడు. మాది ఒకే ఊరు నుంచి మేము ఇక్కడికి రావడం, ఇక్కడ కూడా మేము అంటే బయట ఎక్కువ వేదికల మీద కనబడకపోవడం కంటే ముందు ఏంటంటే మేము ఇక్కడ వేదిక మీద కనబడకపోయినా కానీ ఒకరినొకరు చక్కగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ మానసికంగా, అతను ఒక ఆర్గానిక్ స్టైల్ అన్నమాట తనది. నేను కూడా అంతే, ఆర్గానిక్ అంటే ఊరికెళ్ళి ఊర్లలో చక్కగా అక్కడ గడపడం అలాంటి బాగా ఇష్టం. ఇక్కడ ఇంత కమర్షియల్గా అతను మ్యూజిక్ చేసినా తను ఆర్గానిక్ బాగా ఇష్టపడతాడు. సో ఆ రకంగా మా ఇద్దరి స్నేహం ఒకే ఊరి నుంచి రావడం. సో దాంతో కొనసాగేటువంటి పరిస్థితులలో అన్న మీరు ఒక పాట రాయాలి అని చెప్పి, ఇంతకుముందు గతంలో 2-3 పాటలు రాశాను, ఇప్పుడు ఈ సినిమా కూడా ఒకటి రాయాలన్నా అంటే తప్పకుండా రాస్తాను. మరి నేను వెళ్ళగానే మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు చాలా అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎంత మంచి మనసు అంటే, నేను అంటే ఈ వేదిక మీద ఒక దర్శకుడిని మనం పొగడాలి అని ఏదో ముఖస్థుతి కాదు, నిజంగా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం. నేను అప్పటికి ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్ళలేదండి, మామూలుగా ఇంకా తెలీదు, చాలామందికి నేను తెలీదు. బిగ్ బాస్ ద్వారా ఈ మధ్య ఎక్కువ మంది నన్ను గుర్తుపడతారు. సో అప్పుడు నేను ఇంకా తెలీదు సార్ కూడా, బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని పాటలు నాకు వారికి తెలుసు. ఆ రకంగా రిసీవ్ చేసుకొని ఈ పాట మీరు నాకు కాన్సెప్ట్ చెప్పడం, సో ఈ వేదిక మీదకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దిగ్గజాల ముందు నేను ఇక్కడ మాట్లాడడం నా ఒక అదృష్టంగా భావిస్తూ, బంగారం బంగారం బాగున్నావా బంగారం, చెట్టుకే నీరే లేక వాడిందయ్యో మందారం, పిల్లగా నిన్ను చూస్తే దుమ్ము దుమారం, గుండెల్లో దుమ్ము దుమారం, పిల్లగా నిన్ను చూస్తే యమ్మ యమారం, ముగింది లవ్వు అలారం, బంగారం 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 బాగున్నావా బంగారం, చెట్టుకే నీరే లేక వాడిందయ్యో మందారం అని చక్కటి ఓపెనింగ్తో అట్లా ఆ ట్యూన్ ఎంత అద్భుతంగా చేసిందంటే ఆయన ఆ ట్యూన్ ఇవ్వడంతో నేను నిజంగా చెప్తున్నానండి, 1 అవర్లోనే రాశాను సాంగ్. యాక్చువల్గా ఈ సాంగ్ పంపించిన తర్వాత అర్జున్ జంధ్యాల సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు, సాంగ్ అంతా ఓకే అన్నారు, చాలా హ్యాపీ అయింది. సో ఇలాగా ఈ వేదిక మీద ఒక రైటర్గా అడుగు పెట్టడం, ఇందాక సుమా మేడం గారు భోలే అంటే హీరో అని అనడం, హీరో అంటే భోలే అని అనడం, నేనేమంటానంటే హీరో అనేది భోలే అంటే హీరో, హీరో అంటే మీరే, మీరు అసలు హీరో. సో అలాంటి పెద్దల ముందు ఇక్కడ నిలబడి మీ యొక్క యాంకరింగ్లో నేను పిలువబడ్డానంటే నా జీవితం పునీతం. అర్జున్ జంధ్యాల గారికి నా మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో, భీమ్స్ తమ్ముడు లవ్ యూ, నీకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దేవకీ నందన వాసుదేవ అనే సినిమా మీరందరూ చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీ బోలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, ఇది అనకపోతే తృప్తి ఉండదు. అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే, మీ యార్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలే, బొట్ల బొట్ల సిరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి డిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే, బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఆ బోలేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. స్టెప్ కూడా వేసేసారు ఆయన.
ఎక్కడం కోసం ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి డబ్బులు సంపాదించి వచ్చి ఆయన ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. సో November 22న మనందరం థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి దిగ్విజయం చేద్దాము. అలాగే సినిమాలో ఒక క్యారెక్టర్ ఇందాకే మనం ఇంట్రడ్యూస్ చేశారు, కంసరాజు. వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దేవదత్ గజాన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్రెడీ ఆయన్ని మనం సత్యమేవ జయతే, అలాగే సంఘర్ష్ అండ్ ఆదిపురుష్లో హనుమంతుడు, ఆ గంభీరమైనటువంటి ఆయన పర్ఫార్మెన్స్తో చాలా సినిమాల్లో బ్యూటిఫుల్గా చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ speak a few words. Thank you. First of all, Sumaji, I'm a big fan of you also. I've seen lots of videos which you are doing the anchoring. Acha. I mean, see, Telugu language is here. Yeah. Okay, so I'm trying my level best to learn Telugu language because the long ways is ahead in front of me. First of all, I'm thanking Arjun sir. Thanks a lot for inviting me for such great project, and first of all thanking all of you for making me as your family member. Thanks a lot. Prashant sir, you are future of Telugu cinema, sir. So really nice concept, and I'm thanking you for selecting me as a Kamsaraju. So Kamsaraju being a villain, it's really a lovable character for me, sir. Thanks a lot, sir. Vaipati sir, I'm really feeling very much happy to be in front of you. In fact, I should be there and you should be here. And thanking you, thanks a lot for such respect. Even Jaydev sir, thanks a lot for giving me such a very good brother, sir. Because Ashok Garu is like a younger brother for me. Very humble person, very grounded. I should learn from him, literally. So we are fighting over there, but literally our hearts are fighting to be in each other heart. So I love you so much. Mansa, always a nice girl for me. Literally, you have done a fabulous job. Although this is your first project, but you have done a really great job. So, Shravan Garu, I love you so much because we had a great fight, but we also had a very great moments. And I'd like to thank Pushpa ji also for because of her only I am here. And one name I'd like to mention again, my dear brother, elder brother, Sridhar Garu. Because of him, I was able to go for such great dialogues. I mean, the dialogues which are written are really great. I was not able to pronounce, but Sridhar Garu had given me the meanings in English and Hindi. So because of that, the pronunciation, the lip syncing was there. So thanking all of you. Today I'm literally shivering. I'm having no words to say. Only thing is that each and everybody who have contributed for such project have given their hundreds of efforts. Especially Ashok Garu, I have seen your efforts. That blower, the dust was going in your eyes. Although you are not blinking that eyes, it was superb. I mean, it was amazing. You people are going to watch the efforts which are taken by Ashok Garu. Why we are here? We are here just for you. And one more thing I'd like to emphasize, that whenever, I mean, it's very soon, in future, there's going to be one more superstar Ashok Garu. I do know, I'm also lucky because I'm going to say that yes, my first Telugu project, my first Telugu film was with superstar Ashok Garu. I love you so much. Razak ji, always being a brother. Thanks a lot. Our viewfinders, Rasul ji and Prasad sir were amazing. And Beams always sounding a lot. Thanks a lot. Thanks each and everyone. I'm having no words to again. बस एक ही बात बोलता हूँ कि बहुत दिलो जान से प्रोजेक्ट बनाया आपके लिए. 22 नवंबर को आपके सामने हम हमारा दिल आपके सामने ला रहे हैं. बस वो दिल कैसा है वो आप देखने के लिए थिएटर्स में जस्ट गो एंड वॉच आवर मूवी ओनली इन थिएटर्स ऑन 22nd of November 2024. देवकी नंदन वासुदेवा. बेस्ट विशेस. थैंक यू. తెలుగులో ఒక లైన్ చెప్పేసేయండి మీరు. అలాగే एक लाइन आप తెలుగు में సేమ్ बोल दीजिए. అందరికీ నమస్కారం. ఫస్ట్ లో చెప్పాల్సింది లాస్ట్ లో చెప్పినా పర్వాలేదు. పీపుల్ చాలా బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది. పీపుల్ ఆల్సో చాలా బాగుంది. ఎస్, యాంకర్ కూడా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అయ్యో అగైన్ ఐఎమ్ సో సారీ.
మీరందరూ Are you able to speak in English, please, or Hindi? I'm हाँ, so sorry. ये But very soon I'm going to learn my Telugu. Then I'm going to speak with you only in Telugu. That's only it. Telugu. Yes. Superb, sir. Superb. Just Nowadays give- we are having all pan-India films, so it's a great honor that you have acted in this movie. Looking forward to seeing you more. आपको और ज़्यादा रोल्स में हम देखना चाहते हैं. absolutely, मैं भी absolutely. अपने हिंदी को थोड़ा शुद्ध कर रही हूँ. हाँ, I'm there for हाँ, you. है, You be there for Telugu. I will there for Hindi. हाँ, thank you. Thank you so much. Thank you so Thanks much. a lot. Thank you. Thank you. Prashant sir, again, best wishes for you. You're making us proud for each and every country. So please. Hanuman. Thanks a lot. Hanuman. Yes. But Hanuman director. But this is Hanuman, but this is Jai Hanuman. Ah! So always victory, Jai is with you, sir. Just go ahead. We are with you, sir. God bless you. Thank you. Thank you so much. you. Jai Hanuman. Thank you. ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథుల్ని అలాగే కాస్ట్ అండ్ క్రూని వేదిక మీదకి పిలవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ముందుగా ప్రొడ్యూసర్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోమనేని బాలకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ లెట్స్ ఇన్వైట్ ఆర్ హీరో అండ్ హీరోయిన్ ఆన్ స్టేజ్. హీరో సినిమాతోనే ఈ వెండితెరకి పరిచయం అయ్యి ఇప్పుడు దేవకీనందన వాసుదేవతో మరొకసారి సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్నటువంటి ఆర్ హీరో అశోక్ గల్లా గారికి స్వాగతం అండ్ అభినందనలు తెలియచెప్తున్నాము. అండ్ టు ఆర్ ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతోంది. తనకి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దేవకీనందన వాసుదేవలో సత్యభామగా కనువిందు చేయబోతోంది. అలాగే కంసుడు దేవదత్త గారిని కూడా మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లాభం లేదు, నేను హిందీ మాట్లాడాల్సిందే, పాట్నా వెళ్ళాల్సిందే మనం కూడా. ఓకే, అండ్ అలాగే జయదేవ్ గల్లా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పొలిటీషియన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. అద్భుతమైనటువంటి బిజినెస్ను తీసుకొని రావడం మాత్రమే కాకుండా ఈ రోజున ఐ థింక్ పుత్రోత్సాహంతో ఉన్నారు వారు. మోర్ దెన్ బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, హీస్ వెరీ హ్యాపీ టు సీ హిస్ సన్ సక్సీడ్. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ విషింగ్ హిమ్ టు ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి డైరెక్టర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ని బ్రేక్ చేసినటువంటి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి జై హనుమాన్ అంటూ వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతున్నాం వారికి. ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి ప్రశాంత్ వర్మ గారికి సాదర స్వాగతం. ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాస్ సినిమాలకి, కమర్షియల్ సినిమాలకి, ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన బోయపాటి సీను గారికి మరొక్కసారి అఖండ 2తో అఖండమైనటువంటి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు బోయపాటి సీను గారికి కూడా, ఎందుకంటే వారి శిష్యుడి సినిమా ఇది, ఐ థింక్ హీఈస్ మోర్ దెన్ హ్యాపీ టుడే టు బీ ప్రెజెంట్ హియర్. అండ్ ప్రేమ కథా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్, హరోం హర, మా నాన్న సూపర్ హీరో అంటూ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మనల్ని అలరిస్తున్నటువంటి మన నవతలపతి సుధీర్ బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెంకటేష్ కాకమాను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రవణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆర్ లిరిక్ రైటర్స్ సురేష్ గారు అండ్ మౌళి గారు ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శంకర్ పిక్చర్స్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు శంకర్ పిక్చర్స్. వంశీ శేఖర్ గారు వేదిక మీదకి రావాలి, ఆర్ పిఆర్ఓస్.
రైటర్ లక్ష్మీనారాయణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. స్వరా కీర్తన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బిగ్ టికెట్ అండ్ ద ఫస్ట్ టికెట్ ఫర్ ద మూవీ బోయపాటి సీను గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ టు ప్లీజ్ ప్రెజెంట్ ఇట్ టు సుధీర్ బాబు గారు అండ్ ప్రశాంత్ వర్మ గారు. నవంబర్ 22న రిలీజ్ అవ్వబోతున్నటువంటి దేవకీ నందన వాసుదేవ సినిమా టికెట్ లాంచ్. ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ ఫ్యాన్స్ తరపు నుంచి, మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తరపు నుంచి బొకే టు ఆర్ టీమ్. ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈరోజు టు విష్ ఆర్ అశోక్ అలాగే మాన్సా విష్ చేయడానికి వచ్చారు వాళ్ళు. Thank you everybody, thank you. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మన దేవకీ నందన వాసుదేవ నవంబర్ 22న రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా గజమాలతో సత్కరిస్తున్నారు. అండ్ విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆల్ ద బెస్ట్. Ashok, hearty congratulations and all the best to you and also to Mansa. Time to celebrate. Chaala kashtapadi work chesaru inni nelala paatu, and I think all of you all are like looking forward for the release November 22వ తారీఖున. Thank you so much. Thank you everybody. ఇంకా మనకి స్పీచెస్ ఉన్నాయి. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నలపనేని యామిని గారు ప్రెజెన్స్ శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సోమనేని బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్గా అర్జున్ జంధ్యాల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఫిల్మ్ ఈ లోపు ఒక చిన్న వన్ లైన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ మా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ అందరినీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. స్వరా కీర్తన్ టు ప్లీజ్ సింగ్ అ ఫ్యూ లైన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వరా కీర్తన్. ఈ దేవకీ నందన వాసుదేవ మూవీలో నాకు 2 పాటలు పాడడానికి అవకాశం ఇచ్చారు మా
my music director Bhim sir. Thank you so much sir for giving me that opportunity, and thank you Arjun sir for accepting my voice. Thank you so much Anna. Like rendu songs thanks to the entire crew. Hero sir ki kuda Ashok Gala garu kuda na personal thanks. మీరు విన్న ఆ టైటిల్ సాంగ్ కొన్ని ఫ్యూ లైన్స్ నేను పాడాలనుకుంటున్నాను. పాడే ముందు ఒకసారి చిన్న చప్పట్లు ఇస్తే ఐ వాంట్ టు సింగ్ ఫర్ యూ. అలనాటి వీరుల దారిలో అడుగేస్తా నాదైన తీరులో, సత్తువ నిండుంది గుండెలో, తెగువెంతో చూపిస్తా పోరులో, ఎదురైతే ఆ శత్రు సైన్యమే, ఎదిరిస్తా అడ్డేసి ప్రాణమే, యుద్ధము ఏదైనా సిద్ధమే, గెలుపన్నది ఎప్పుడు నా సొంతమే, సమయంతోనే పోటీ పడతా, సమరంలో ముందుకు దూసుకుపోతా, సరదాలన్నీ ఇక సొంతమయ్యే తారేనే వేసుకుపోతా. జై 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 కృష్ణ, జై కృష్ణ, జై బోలో కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై బోలో కృష్ణ, జై జై కృష్ణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వర కీర్తన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్యాంటాస్టిక్ వాయిస్ అండ్ ఫ్యాంటాస్టిక్ సింగింగ్. జై కృష్ణ, థ్యాంక్ యూ. ఒక గ్రూప్ పిక్చర్. Thank you, and may we listen to Mansa Varnasi now, please. Thank you so much, Suma Garu. Was super excited to see you as soon as I entered the room. Andarki namaskaram. Thank you so much for being here, and munduga ma special guests ki kuda oka pedda namaskaram, and thank you for being here, Boyapati Garu, Sudhir Garu, Jayadev Garu, Prashant Garu. Well, last year May lo na Devaki Nandana Vasudeva journey modalaindi, and now in 3 days the film releases. Chala excited ga unnanu. Ee commercial divine thriller lo commercial elements to paatu we have a lot of suspense, thrill undi, bhakti undi, prema, swecha, dhairyam anni unnai, and ఇందులో స్టోరీ ఎకింగ్ అనుకుంటే దాన్ని ఇంకా ఎలివేట్ చేయడానికి భీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ ఒక డెబ్యూ ఆర్టిస్ట్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. ఎప్పుడు నేను సినిమా ఇస్ మ్యాజిక్ అని నమ్మాను, అండ్ ఈ జర్నీ ద్వారా ద మ్యాజిక్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ ఆఫీసర్స్. It really takes an army to create art like this, and I have so much gratitude for everybody who's been involved. Well, munduga, Arjun sir, thank you so much sir. You have been my guru through the process. Meeru chala passionate ga, prashantanga nannu guide chesaru, nannu challenge chesaru, and naalo unna satyabhamani bayataki teeskocharu. Thank you so much. అండ్ బాలగారు, కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఈ కథని నమ్మి మీరు టీమ్ని అసెంబుల్ చేసి ఫైనలీ స్టోరీని జీవించారు. ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్. కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ అశోక్, ఇట్స్ బిన్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ యాజ్ అ సీన్ పార్ట్నర్ అండ్ co-actor. I'm very excited for you, and I'm very excited for the audience to see you in this new avataram of Krishna on screen. You're very committed to the craft, and I wish you the best always. Devdutt Garu, hi. We've seen the kind of terrorizing presence he holds and commands on screen, but I just want to say that in real life, he's a gem of a human being, and I cherish every conversation, every moment we've shared on set. Is
इवेंट के बाद एक कॉफ़ी विद डबल मलाई बनता है सर. ఫైనలీ ఒక ఆర్టిస్ట్గా మీనింగ్ఫుల్ స్టోరీస్ చెప్పాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని ఒక ఉద్దేశంతో నా మొదటి అడుగు వేస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ November 22nd. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో అమ్మ నాన్నకి థ్యాంక్ యూ, అండ్ పుష్ప గారికి థ్యాంక్ యూ. ఎస్, అండ్ యూ మేడ్ అస్ ప్రౌడ్. మీరు మిస్ వరల్డ్లో కూడా రిప్రజెంట్ చేశారు ఇండియాని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ సచ్ అ లవ్లీ జర్నీ ఫర్ యూ. అండ్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యారు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జయదేవ్ గల్లా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి and all the fans of cinema, welcome to all of you. It's very, మేము ఒక సంవత్సరం నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ అశోక్ చేస్తున్నారు. అండ్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అన్నీ సరి చేసి finally I think the product is an excellent product. The cast and crew have been able to overcome all the challenges that they've faced, and we're very happy about that. Director Arjun Jandyala garu, producer Bala garu, atlage creative director Prashant garu. Prashant was the first one to come to us with the story. Actually, Ashok brought him to us, and at that time naaku peddaga cinema field gurinchi anta peddaga telidu, and I don't know the people in the field that closely also. But after seeing his latest film Jai Hanuman and anticipating the sequel, I think it's going to be even bigger than the original. He's brought a new fresh way of producing films and presenting stories to Telugu audience. I think that's also very good to be part of that universe in some manner, along with Prashant. And the senior director, Boypat Sinu Garu, I've had the pleasure of meeting him over the last several years. More from political side, we've been able to exchange some views. Cinema side kuda ippudu మా ఫ్యామిలీతో చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ rest of the cast and crew, Sudhir Babu, of course, my co-brother and biggest supporter of Ashok right from the beginning. He's been giving him so much advice. Finally, the hero and heroine, Ashok and Manasa, I think you make a beautiful couple on the screen. Looking forward to seeing the rest of the film and seeing how both of you perform. I'm sure this is going to take you to another level. Manasa, excellent introduction for you. And Ashok, a reintroduction after the COVID phase of cinema area is over. I think this will take you both to great heights. So thank you one and all cast and crew, creative talent of the show. Devdutt Garu, we just met, but I think you have a great future as well. Thank you one and all. Thank you so much, Jaydev Garu. And we are also wishing for the movie to be a very huge hit. ఇక ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీని అందించారు. జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి. ఒక పక్కనేమో మీరు హనుమాన్, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీలని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్. లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది
ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్, ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 day ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ ఐమ్ వెరీ క్యూరియస్. ఇప్పుడు గుర్తులేదని మర్చిపోయాను. ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లమ్ నాకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ఐ టీచ్ మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే, జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూకి అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 year బ్యాక్ బాలాగారు ఫస్ట్ నన్ను కలిసి ఇలా సినిమా చేద్దామన్నప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత, అంటే నేను డిస్కరేజ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్నాను నేను. ఏంటి సార్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయా సినిమాలు తీయడానికి అంటే, లేదు సార్ ఇలా ఒక ఊరు నుంచి వచ్చాను నేను, గత 11 ఏళ్ళుగా నేను కష్టపడి సంపాదించిందంతా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఎవరన్నా ఏమని చెప్తాం, ఎందుకండి మళ్ళీ మీ కష్టాజీతం అంటున్నారు అని చెప్పి నేను చాలా డిస్కరేజ్ చేశాను. అయినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కనుక మనం వద్దామన్నామంటే ఇంకొకరు ఎవరితో తీస్తారు తప్పితే వెనక్కైతే వెళ్ళరు. సో ఎవరు వదలరు అనమాట. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీలైనంత వరకు ఒక మంచి సినిమా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ అక్కడి నుంచి అర్జున్ గారిని కలవడం, అండ్ అర్జున్ గారు ఈ కథని ఓన్ చేసుకోవడం. దాని తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు జయదేవ్ గల్లా వాళ్ళ అబ్బాయి, మన గారి అబ్బాయి అశోక్ గల్లా అని చెప్పి ఫస్ట్ నాకు అర్జున్ గారు రికమెండ్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, తను చాలా క్లాస్ ఉంటాడు కదా, యూఎస్ నుంచి, ఒక యూఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐలా ఉంటాడు. అండ్ స్లాంగ్ అంతా కూడా చాలా పాష్గా ఉంటుంది. మరి ఇది చాలా మాస్ క్యారెక్టర్ కదా. అంటే నేను రాసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మాసియెస్ట్, హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఐ ఫెల్ట్ ఆయన ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పి నేను ఇనిషియల్గా డౌట్ పడ్డాను. కానీ ఒకసారి మేము లుక్ టెస్ట్ అది చేసి ఒక మేక్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ దాని తర్వాత రషెస్ చూసిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ డెఫినెట్గా అద్భుతంగా, అంటే లైక్ తన ఈ ఫిల్మ్ కోసం చాలా మంచి మేక్ ఓవర్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలి అంటే కనుక, ఒకసారి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కథ చెప్పిన టైంలో మా ఫ్రెండ్ నా ఆఫీస్కి అశోక్ గారు వచ్చినప్పుడు, అరే ఆయన అశోక్ గారు కదా అంటే కనుక, అవునరా అంటే, ఆయన మణికొండలో నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు రా అన్నారు. అంటే ఆయన మన కృష్ణ గారి ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్ అండ్ ఎంపీ గారు వాళ్ళకి సంబంధించిన సన్, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆ రోజు నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత ఐ రియలైజ్ లైక్ నో మ్యాటర్, ఇప్పుడు మనం నెపో అంటాం కదా, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే లైక్ ఈవెన్ ఫర్ దెమ్ యూ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే హ్యావ్, హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్. అండ్ అది కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే, ఆయన పిలిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడచ్చు. కానీ whenever there was something that he wanted to speak to me, he was so humble to come to my office in Manikonda to discuss ఇది అనమాట. సో hats off Ashok for being so humble. And I think your dedication and hard work will take you to a very big level. And very good luck with that. And next casting heroine, and I was ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇనిషియల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అమ్మాయినే పెట్టుకోండి అని చెప్పి నేను చాలా స్ట్రెస్ చేశాను.
దాని తర్వాత ఇలాగ మానస వారణాసి, మిస్ ఇండియా అంటే కనుక ఏ మోడల్స్కి వాళ్ళకి యాక్టింగ్ రాదు, వద్దు వచ్చి మంచి యాక్టింగ్ వచ్చిన వాళ్ళని పెట్టండి, ఎందుకు మనకి ఎన్ని రిస్క్లు అంటే కనుక లేదు లేదు సార్ అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పి వాళ్ళు కాస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. అండ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ చాలా సిన్సియర్గా అండ్ I could see the entire improvement in her performance also in the film. And tanu chala kastapadaru and ee cinema kosam I think it's her debut film and I'm wishing her a very big success and I hope she becomes one of the top heroines in Telugu film industry and in Indian film industry. And next Bala garu gurinchi cheppanu. So Bala garu ala oka village nunchi tanu సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కలిపి ఈ సినిమా తీశారు. సో ఖచ్చితంగా ఆయన ఒకటే అనేవారు, సరే సినిమా ఆడితే చాలు సార్, ఇంకొక సినిమా తీస్తాను అన్నారు తప్పితే ఈ సినిమా ఆడితే ఈ డబ్బులతో నేను వెళ్ళిపోయి ఏదో చేసుకుంటా నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో అంత ప్యాషనేట్గా ఈ సినిమాని తీశారు. అండ్ వెరీ అంటే అర్జున్ గారి కన్నా మాకన్నా అందరికన్నా ఎక్కువ ఈ సినిమాని బాలగారు నమ్మారు. సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా చెప్తూ ఉంటారు, ప్రొడ్యూసర్ ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, మా డైరెక్టర్ ఇలా చేయలేదండి, మా డైరెక్టర్ అది బాగా తీయలేదు, అది బాగాలేదు. వారు ఎప్పుడు అలా లేకుండా బాలగారు ఈ సినిమాని మా అందరికన్నా గట్టిగా నమ్మి ఎవరు కావాలన్నా ఇప్పుడు కావాలంటే మీరు యాక్చువల్గా అర్జున్ గారు ఆపపోయి ఉంటే మొత్తం సినిమా చూపించేవారు మీకు. సో ఆయన అంత కాన్ఫిడెంట్ సినిమా మీద. బాలగారి కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్ అయితే బాలగారు ఇంకొక చాలామందికి అవకాశం ఇస్తారు. అండ్ అర్జున్ గారు ఈ సినిమా కోసం 1.5 yearగా విపరీతమైన కష్టపడి అండ్ లైక్ హీ సెడ్ నేను అనుకున్న దానికి నేను ఒరిజినల్గా ఇచ్చిన కథని ఆయన అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంకా చాలా బెటర్ చేసి ఈ సినిమాని వాళ్ళ గురువు గారు బోయపాటి గారి స్టైల్లో చాలా మాసీగా అండ్ నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో చాలా చాలా మాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు. అండ్ థ్యాంక్ యూ సార్, జయదేవ్ గల్లా సార్ ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. అండ్ ఆయన ఫస్ట్ డే కలిసినప్పుడు అన్నారు, ప్రశాంత్ గారు మీ మీద నమ్మకంతో ఈ సినిమాని అశోక్ని మీ చేతిలో పెడుతున్నామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఐ డన్ మై బిట్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ యా, ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ దే హవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మ్యూజిక్ పర్టికులర్గా భీమ్స్ గారు చాలా అద్భుతంగా చేశారు. పాటలు కానీ రికార్డింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని మీరందరూ 22nd థియేటర్కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి. అండ్ సినిమా లవర్స్, సినిమా ఫ్యాన్స్ అండ్ పర్టికులర్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సో మీరు సోషల్ మీడియాతో పాటు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో థియేటర్స్ కూడా వచ్చి పర్టికులర్గా అశోక్ గారి సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ డే మీ సినిమా చూడండి. అండ్ నాకు ఐ ఆల్వేస్ సెడ్ మహేష్ బాబు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. And so I took this responsibility to give whatever I can for Ashok, and I hope have done my bit. And I'm wishing the entire cast and crew all the best. And yeah, Jai Hanuman, Jai Hind. ప్రశాంత్ గారు, ఫ్యూచర్ గురించి ఇందులో జాతకం గురించి కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఈ 4 కార్డ్స్లో నుంచి చూద్దాము ఏ దేవుడు ఇవాళ ప్రత్యక్షం అవుతారు. జై హనుమాన్. ఓ మై, దిస్ ఇస్ లైక్ ఇంతమంది ఉన్నారు కానీ నేను యాక్చువల్గా మీరు ఏదో చీటింగ్ చేస్తారు, నలుగురిని హనుమంతుడే పెడతారు అనుకున్నాను. బట్ యాక్చువల్గా పెట్టారు. అదే కదా, వి వర్ జస్ట్ టాకింగ్, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఇవాళ అని. మధ్యలో తెస్తే నాకు హనుమంతుడే వచ్చాడు. అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, అలాగే కృష్ణుడు కూడా ఉన్నారు. కానీ మీరు హనుమంతుడినే పిక్ చేశారు, ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అండ్ ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో నౌ ఓవర్ టు అవర్ హీరో అశోక్ గల్లాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా మీడియా మిత్రులకి నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శేఖర్ గారికి అండ్ వంశీ గారికి, ఎక్కడున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ బీన్ గివింగ్ మీ. అండ్ ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ గురించి మాట్లాడే అంత అర్హత కూడా నాకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఐ కెన్ జస్ట్ సింప్లీ సే థ్యాంక్ యూ బోయపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్
అర్జున్ గారు మీ శిష్యుడు ఎంతైనా లైక్ ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ అలాగే సుధీర్ బాబాయ్, యూఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఇంకా నీ గురించి ఏమని చెప్తాను నేను, యూనో లైక్ వేర్ ఫ్యామిలీ. అండ్ చెప్పినా కొంచెం ఆక్వర్డ్గానే ఉంటుంది. కానీ నేను ఫస్ట్ నా మొదటి అడుగులు వేసేటప్పుడు నాకు ఒకటి బాగా ఫిక్స్ అయిందండి మైండ్లో. మనం కష్టపడితే ఏదైనా వస్తుంది, ఎందుకు రాదు? అది స్టెప్ అయినా, స్టంట్ అయినా, కొత్త స్లాంగ్ అయినా, అది ఎందుకు రాదు మనకి, మనం టైం పెట్టి చేస్తే అనేది ఆ థాట్ నాకు బాగా గట్టిగా వచ్చింది సుధీర్ బాబుని చూసే. అండ్ ఐ థింక్ అదే నన్ను ముందుకి నడిపిస్తుంది ఇప్పుడైతే. అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్, వాట్ కెన్ ఐ సే, మీకు ఆల్రెడీ తెలిసిందే ముందు నుంచి ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదనేది మనకి ప్లస్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి అంతా అర్థమైపోయిన విషయం అది. సో నేను కూడా అదే చెప్తున్నానండి, ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చాడు, స్పెషల్గా ఉంటుంది, దాంట్లో డెఫినెట్లీ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంత పక్కా కమర్షియల్ సినిమా తీసినా కూడా అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది మీకు ఇంకా చూపించలేదు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. If not for you, we would not all be on stage like this today. ఆయన స్టోరీ చెప్పారు కాబట్టి మేమంతా ఒక రూమ్లో కలుసుకొని సరే చేద్దాం అనుకున్నాము, లేకపోతే ఇది అయ్యేది కాదు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్డ్ మీ అండ్ ఐ సో గ్లాడ్ ఐ కేమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలా సార్, మీరు కూడా ఒక కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నారు. లైక్ టైమింగ్ కుదిరిపోయింది మనకి, అది ఎలానో చెప్పలేను. ఎందుకంటే హీరో సినిమా తర్వాత కొంచెం సర్కమ్స్టాన్సెస్ అలా అయిపోగానే నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజను అండ్ ఏం ట్రైల్ అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అనే టైంలో బాలా సార్ వచ్చి నా మీద నమ్మకం చూపించి ఇంత డబ్బులు పెట్టి ఒక గ్రాండ్ సినిమాని తీశారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ క్వాలిటీ, ఈ అవుట్పుట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా చిన్నగా చూశాను సినిమాని ఒప్పుకున్నప్పుడు, మీరు ఇంత గ్రాండ్గా చేశారు, థ్యాంక్ యూ. అండ్ అర్జున్ సార్, నేను డే వన్ నుంచి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఇప్పుడు సినిమా చూస్తుంటే మనం ఇంత పెద్ద సినిమాలో పాల్గొన్నామా అన్న డౌట్ లైక్ నాకు ఇంకా అట్లానే ఉంది సార్. ఇంకా చెమటలు వచ్చేస్తున్నాయి మనం ఈ సినిమాలో ఉన్నామంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విజన్ కానీ, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీ ఒంట్లో ఉన్న మొత్తం యూ పుట్ యువర్ లైఫ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ సార్, అది అందరికీ తెలిసిపోతుంది. అండ్ మీరంత ప్రాణం పెట్టి తీశారు కాబట్టి మేము కూడా అంత బాగున్నాం, లేకపోతే నో వన్ వుడ్ గెట్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ వితౌట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవ్ సార్, ఆయన ఎంత పెద్ద స్టారో మీకు అందరికీ తెలుసు అండి. ఆయన మరాఠీలో లైక్ చాలా పెద్ద స్టారు. ఆయన హిందీలో కూడా తన్హాజీ అనే సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు. అలాగే ఆదిపురుషులో హనుమంతుడి క్యారెక్టర్ చేశాడు. అంత పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి మన సినిమాలో విలన్గా ఒప్పుకున్నారు అంటే I'm still stunned that you've accepted our film, sir, and you've accepted to do the villain role. And I think నేను ఎంత స్టన్ అయ్యానో రేపు ఆడియన్స్ కూడా అంతే స్టన్ అవుతారు. The audience will also be the same stunned, I think. So thank you so much, sir. Just one request, sir. You're calling me brother. Please don't call me Ashok Garu. At the same time. Brother chal. Garu. Okay, Devji. Dev bhai. And of course, Mansa. Miss India, she's a debut artist. And మీ సినిమా చూస్తే ఎక్కడ డెబ్యూ సినిమా చేసినట్టు అనిపించదు. అండ్ ఆవిడే డబ్బింగ్ చేసుకుంది. అండ్ సారీ ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే చాలా పెద్ద ట్విస్ట్లు ఇవన్నీ అమ్మాయి పైన నడుస్తూ ఉంటాయి సినిమాలో. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా నచ్చుద్ది అండ్ దాంతోపాటు మాన్సా కూడా నచ్చుద్ది అని. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ షీ విల్ go to the top after this. Good luck to all of us. And of course, Nana, I love you. Dankanna, I don't think I should say anymore. So, and yeah, Andy, so final ga నాకు తెలుసు మీరు మహేష్ బాబు గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని. జై బాబు, బాబులకే బాబు. ఓకే, సో యా క్షమించండి, ఈ టైంకి నేను తీసుకురాలేకపోయాను. ఆయన ఎందుకు రాలేకపోయారో కూడా మీకు అందరికీ బాగానే తెలుసు. అండ్ ఆయన అది చేసేది కూడా మీకోసమే, మీకు ఒక మంచి బ్యాంగ్ ఇద్దాం అనుకున్న కారణం వల్లే ఆయన కొంచెం జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని ఎక్కడికి బయటకు వెళ్ళకుండా
ఆ లుక్ బయటకు రాకుండా కొంచెం షేప్ చేసుకొని గట్టిగా పనిచేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాకి. అండ్ ఆయన ఇక్కడ నా ముందు లేకపోయినా ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఆయన నాకు ఎప్పుడు అండగానే ఉన్నాడు. అండ్ ఆయన చేయి నా భుజం పైనే ఉంటుందండి, అది అందులో డౌట్ లేదు. అది అట్లా ఉంది కాబట్టి నేను కొంచెం హీరో ఫేట్ అదంతా తట్టుకోగలుగుతున్నాను. అండ్ ఫైనల్గా కోర్స్ నేను చెప్పాల్సిందే అంటే మా సినిమా గురించి అందరికి బాగా క్లారిటీతో అందరు బాగా మాట్లాడేశారు. నేను కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేదు. మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీకు ఒక పక్క కమర్షియల్ సినిమా తీసుకొచ్చిస్తున్నాము, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్తోనే మేము ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాం. అండ్ ఫైనల్గా ఈ సినిమా తర్వాత మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం మా సూపర్ స్టార్ కృష్ణ గారికి కానీ మా సూపర్ స్టార్ మహేష్ బాబుకి కానీ నాకు కూడా కొంచెం వస్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ. సీ యూ ఆన్ November 22. థ్యాంక్ యూ. అశోక్, ఎండ్ చేసే ముందు మహేష్ బాబు గారి ప్రస్తావన ఎలాగో వచ్చింది, ఆయన ఇక్కడ రాలేదు కానీ ఆయన ఫ్యాన్స్ చూస్తున్నారు. సో ఒక్క డైలాగ్, మహేష్ బాబు గారి డైలాగ్ మీ నోట విందామని. ఆయన డైలాగ్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడు. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ సుమా గారు మీరు యాంకరింగ్ చేసేసారు, ఇంకా మా సినిమా హిట్టే కదా, అంతే కదా. భగవంతుడు ఇలాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆల్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మన నవదళపతి సుధీర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధీర్ గారు. అందరికి నమస్కారం. ఫస్ట్లీ నైస్ టు సీ యూ జై హియర్. అశోక్ నేను సపోర్ట్ అంటారు కానీ జై ఎంటైర్ ఫ్యామిలీకి ఒక వెరీ స్ట్రాంగ్ పిల్లర్. ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా అవసరం ఉన్నా ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ హిమ్ అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ జై ఫర్ దట్ సపోర్ట్ టు మీ and all the other guests. Nice to see you, sir, Boypati sir and Prashant and everyone. And అశోక్ తన ఫస్ట్ సినిమా హీరోతో ఒక యాక్టర్గా మంచి మార్క్స్ వేయించుకున్నాడు. తర్వాత తన సెకండ్ సినిమా ఇలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్, ఇలాంటి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అంటే యాక్చువల్లీ ఎవరైనా ఇలా సజెషన్ ఇస్తుంటే కనుక ఐ వుడ్ సే ఇట్స్ రిస్కీ. కాకపోతే ఎప్పుడైతే నేను కొన్ని విజువల్స్ చూశాను, ఏది రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చేసిన డాన్సెస్ కానీ దాని కట్అవుట్ కూడా కమర్షియల్ హీరోకి కరెక్ట్గా సెట్ అవుద్ది. సో నాకైతే ఇప్పుడైతే అసలు డౌట్ లేదు, డెఫినెట్గా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పి. అండ్ నాకు అంటే జనరల్గా ఇప్పుడు నెపో కిడ్ అంటూ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి బాగా ఆకలేసి అన్నం తినడానికి అన్నం లేదు, అరే నువ్వు ఈ పని చేస్తే కనుక నీకు అన్నం దొరుకుతుందిరా అంటే వాడు డెఫినెట్గా చాలా మోటివేటెడ్గా ఆ పని చేస్తాడు. అదే ఇంకో వ్యక్తికి తన చుట్టుపక్కల ఇంటి చుట్టూనే ఒక 10 రెస్టారెంట్లు పెట్టుకునే కెపాసిటీ ఉంది, ఒక 20 మంది కుక్కులు పెట్టుకునే కెపాసిటీ ఉంది, సొంత పొలంలో ఇంచే ఫుడ్ తెప్పించుకోవచ్చు. అలాంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేయడం ఇంకా చాలా కష్టం. అది అశోక్. నేను చూస్తున్నా ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి తను ఎవ్రీ డే పెట్టే ఎఫర్ట్ నేను చూస్తూనే ఉంటా. నాకు ప్రియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది ఎంత కన్సిస్టెంట్గా డీవియేషన్ లేకన్నా ఒకే ఒక ఫోకస్ హీరోగా సక్సెస్ అవ్వాలని చెప్పి. సో అది చాలు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఒకరోజు. ఈ సినిమా అనా కాకపోతే నెక్స్ట్ సినిమా అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటైతే ఫిక్స్, మంచి హీరోగా సెటిల్ అయిపోతాడు ఇక్కడ. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి, ఈ ఫిల్మ్లో నీ పేరు కృష్ణనా? సో మంచి సపోజ్ వచ్చి అయితే. అండ్ ఇందాక చెప్తున్నాడు మహేష్ రావడం కుదరదు, ఆబ్వియస్లీ మీకు అందరికి తెలిసిన రీజన్స్. కాబట్టి నాకు మహేష్ లేని లోటు అస్సలు, మహేష్ రాలేదన్న లోటే లేదు. ఏంటంటే మహేష్ తన సినిమాల ద్వారా ఇక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన సూట్ వేసుకున్నాడు రిషిలాగా, అండ్ పోఖ్రీలాగా ఇందాక ఒక టీషర్ట్ వేసుకోవడం చూశాను, అండ్ సూర్యాబాయ్ లాగా ఒక అతను చెక్స్ షర్ట్ వేసుకొని నవ్వుతున్నాడు ఆయన. యా, సో అందరూ కనిపిస్తున్నారు. సో మహేష్ చేసే సినిమాల ద్వారా ఆ క్యారెక్టర్స్ని మీరు అందరు ఇంటికి తీసుకెళ్ళిపోయారు, అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో మహేష్ ఇక్కడ లేడు, ఇక్కడే ఉన్నట్టే మాకు లేకపోయినా సరే. అండ్ తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బాలా గారు
అంటే నాకు లాస్ట్ ఒక ఫ్యూ డేస్ క్రితం ఎప్పుడైనా నా సినిమా హరో మరాది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే నెక్స్ట్ మా మేనేజర్కి ఒక ఫోన్ వస్తుంది బాలాగారి దగ్గర నుంచి, మేము కూడా అదే డేట్ అనుకుంటున్నామండి అని. దాని తర్వాత మళ్ళీ మానాన్ సూపర్ హీరో అప్పుడు కూడా మేము కూడా సుమారుగా అదే డేట్ అనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ వచ్చింది. బట్ దే వర్ నైస్ టు మూవ్ దేర్ ఫిల్మ్ అటు ఇటు. ఒకటైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సార్, మీ దగ్గర ఒక క్వాలిటీ ఉంది, ప్రొడ్యూసర్ క్వాలిటీ ఏంటంటే స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది. అంటే దిల్ రాజు గారికి, నాగవంశీ గారికి ఒక హానెస్ట్గా మాట్లాడతారు మీడియాకి వచ్చి ముందుకు వచ్చినప్పుడు. సో అది ఎప్పుడు ఆడియన్స్తో బాగా కనెక్ట్ అవుతారు అనమాట అలాగా మాట్లాడితే కనుక. ఐ కెన్ సీ దాట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా సినిమాలు చేయాలి మీరు ఇక్కడ ఇండస్ట్రీలో. అండ్ ఈ సినిమా హీరోయిన్ మానస చాలా చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది ఇంటర్వ్యూలు చూస్తుంటే కనుక. ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా ఏమై చేసేలో చిన్న రోల్ చేశాను. నన్ను ఇలాగే ఒక మైక్ ఇచ్చి మాట్లాడమంటే అక్కడ ఏఎన్ఆర్ గారు అందరూ ఉంచున్నారనమాట. నేను ఇలా స్టార్ట్ చేసి ఏం మాట్లాడాలో తెలియక పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. సో బట్ లుకింగ్ అట్ అవర్ ఇంటర్వ్యూస్ ఆర్ సమ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను మాట్లాడింది చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యర్, చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ ఇన్ ద విజువల్స్ ఆల్సో చాలా ఈజీగా చేస్తుంది. అండ్ ఐ థింక్ లుక్స్ లైక్ షీల్ హ్యావ్ అ లాంగ్ కెరియర్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా మన పాత రోజుల్లో హీరోయిన్లు సన్నగా మొదలవుతుంది వాళ్ళ కెరియర్, లావ్ అయిపోయే వరకు కెరియర్ ఉంటుంది. సో ఒకప్పుడు పాత రోజుల్లో, ఇప్పుడైతే అందరూ సన్నగానే ఉంటున్నారులేండి. సో ఈ అమ్మాయి చూస్తే ఇంకా చాలా సన్నగా ఉంది, చాలా చాలా లాంగ్ కెరియర్ ఉంటుందని చెప్పి ఆమె పర్సనాలిటీ చూస్తే కూడా తెలుస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా హానెస్ట్గా మాట్లాడారు. ఇదే హానెస్టీ మీ సినిమా మేకింగ్లో ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్. అండ్ ఎక్కడో నాకేంటంటే బోయపాటి గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. నా చిన్నప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు ఒక ఫీల్ అయిపోయాను, అంటే ఒక థియేటర్లో సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కమర్షియల్ సినిమా అనగానే ఇలా అన్నప్పుడు బొక్కలు ఊగుతూ ఉంటాయి. నేను ట్రై చేస్తుండేవాడిని ఇంటికి వెళ్ళి అని. సో సినిమా ఇండస్ట్రీ సినిమాలోకి వచ్చిందో అర్థమైంది కొద్దిగా స్లోమో షాట్స్ ఉంటాయి, అప్పుడు దానిలో కుదురుతాయి అని. సో ఐ కెన్ సీ పక్కా కమర్షియల్. బోయపాటి గారి సినిమాలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. అండ్ ఇంకెవరు మర్చిపోయారు. అండ్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ స్క్రిప్ట్ టు అశోక్. నేను సైమా అవార్డ్స్కి వెళ్ళినప్పుడు వీ వర్ ట్రావెలింగ్ టుగెదర్. ఒక 2 hours వీ వర్ ట్రావెలింగ్ ఇన్ అ కార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు కూడా హీ వాస్ టెలింగ్ మీ ఎంత బాగుంటుంది ఈ స్క్రిప్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ టు అశోక్ అండ్ సపోర్టింగ్ ద ఫిల్మ్. And I wish the entire cast and crew all the very best. Please, November 22nd theatres లోనే చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. ఎస్, మీరు చేసినట్టుగానే చాలామంది ట్రై చేసినట్టున్నారు ఇంటికి వెళ్ళి బొక్కలు ఊగుతాయా, అలాగే కొట్టినప్పుడు ఎంఆర్ఐలు ఎక్స్రే ప్రింట్అవుట్లు వచ్చేస్తాయా అని. ఎనీవే, సో ఇప్పుడు ఆర్ స్పెషల్ గెస్ట్ ఫర్ టుడే బోయపాటి సీను గారి సినిమాలోని డైలాగులు, సినిమాలు ఎంత పాపులరో ఆ డైలాగు చెప్పించే ముందు ఆయన చెప్పే సీక్వెన్స్ కూడా అంతే పాపులరు. సో కెమెరా రెడీ అమ్మా, లైట్స్ రెడీ, చెప్దామా అందరూ? రెడీ, 1 2 3. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. జై బాలయ్య, జై బాబు. ఓకేనా? అందరికీ నమస్కారం. అంటే టైం చాలా ఎక్కువైపోయిందండి, 10 o'clock అయినా సరే ముందు మీ అందరికీ అభినందించాల్సిన విషయం ఏంటంటే 10 అయినా సరే ఎవరు ఇక్కడి నుంచి కదలట్లేదు. వెళ్ళిపోతారేమో చూడండమ్మా అంటున్నాను నేను అనిల్ సొమ్ముతో. బట్ ఎవరు వెళ్ళట్లేదు, అలానే కూర్చొని ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ముందుగా నైస్. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ స్టేజ్ని ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా వారికి, ఈ మాన్యాన్ని ఈ స్టేజ్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్న సుమగారికి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ముందుగా స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళ గురించి అందరి గురించి అందరూ మాట్లాడారు, ఎందుకంటే అంత టైం లేదు. బట్ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి. ఆయన ఇందాక చెప్తూ, సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అని చెప్పారు. నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి, ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు. కానీ
వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తెలుసు తన బిజినెస్ సామ్రాజ్యం ద్వారా. సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేయడం తెలుసు. ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్, ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిదే. సో సార్, నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి. ఓకే సార్, అది వినగానే నాకు చాలా ఇదేసింది. ఓకే, ఇది తెలియపోయినా మీ అవన్నీ మీకు తెలుసు. నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు, ఇప్పుడే సుధీర్ బాబు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది. ఒక 5 సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇండస్ట్రియలిస్ట్ అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం. అలాంటి ఫీల్డ్ ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తను అభినందించాలి. ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అండి. అండ్ అతను ఎన్నుకున్న క్యారెక్టర్ అది హీరో క్యారెక్టర్. కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్, ఈ ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి, ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఎంతమంది అయినా రాని, కానీ కావాల్సిందల్లా నిజాయితీ. నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు. 100కి 100% వాళ్ళని అలా నిలబెడుతుంది. పావు గంట లేట్ అవ్వచ్చు, గ్యారంటీ నువ్వు నిలబడతావు. ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్నే నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నిన్ను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది. అలాగే మళ్ళీ అర్జున్ జంధ్యాల డైరెక్టర్, తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది. అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రడక్షన్ లాంటిది, రెండవ సినిమా బాధ్యత లాంటిది. ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది, నువ్వెవరో చెప్తుంది. రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది. మీ ఇద్దరికీ ఇది అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్షను తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారంటీ నిలబడతారని చెప్పి 22వ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే బ్రదర్ ఇందాక ఇక ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు మీరే కదండి, మీరు అలాగే దర్శకుడు ఇద్దరూ మాట్లాడుతూ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నమాట వాస్తవం. అది 100కి 100% ఉండాలి. మన బిడ్డల మీద మనకు లేకుండా ఎవరికి ఉంటుంది? తప్పకుండా ఉండాలి. అలాగే ఆయన కొంచెం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మళ్ళీ కూడా మాట్లాడుతూ అర్జున్ జంధ్యాల కూడా మాట్లాడుతూ డైరెక్టర్ కూడా చిన్న ఎమోషనల్ అయ్యారు. ఇది యాక్చువల్లీ ఎమోషనల్ కాదండి. మేము ఒక మంచి సినిమా తీసాము, మీ ముందుకు వస్తున్నాము, ప్లీజ్ ఆదరించండి అని చెప్పే ఉద్దేశం కాస్త బలంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఆ బలం మొదటి నిర్మాత అవడం వల్ల అతనికి ఒక ఫ్లైఓవర్ లాగా ఒక లౌక్యం, అది మనం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి ఇది చేయాలి అనేది కాకుండా నేను ఏం చేశాను, ఏం చూశాను, ఏం తీశాను అనేది కాస్త పెట్టే గట్టిగా చెప్పడానికి జరిగింది తప్ప అతను వేరే ఉద్దేశం అతనికి ఏం లేదండి. ఒక మంచి సినిమా తీశారు. ఇప్పుడు మీరే ఒక 5 మినిట్స్ సినిమాని చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే దాని అవుట్పుట్ అలా ఉంది. ఒక మ్యూజిక్ చూడండి, విజువల్స్ చూడండి, లేదంటే అక్కడ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూడండి, మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వర్క్ చూడనివ్వండి, ఏది చూసినా సరే అసలు లేదు ఈ సినిమా చూడాలి అనేది ఉంది. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అశోక్ ఇంట్రడక్షన్ చూద్దామని, హీరో ఇంట్రడక్షన్ చూద్దామని. బట్ వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టే వాళ్ళు నడిచారు కాబట్టి దాన్ని అసలు ఏ కోసానా ఇది చేయడానికి లేదు. ఎందుకంటే మేమైతే ఫ్రేమ్ కూడా బయటకు వదలం. అన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా చూసి 1 by 1 వదులుతాము. బట్ ఆ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఈరోజు అది చూపించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నందుకే కాదు, మనం సినిమా ఈరోజు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే తప్పకుండా రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాలన్నంత మంచి ఫీల్ వచ్చింది. రేపు థియేటర్లో చూసిన తర్వాత కూడా ఇదే ఫీల్ ఉండాలి, ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి, వీళ్ళు అద్భుతంగా ఇలాంటి హీరోలు దర్శకులు బ్రహ్మాండంగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇందాక మన వర్మ గారు
మాట్లాడుతూ నా దగ్గర కథలు ఉన్నాయండి, సరే సుమగారికి ఒకటి ఇచ్చానన్నారు, అది వేరే విషయం. అలాగే బోయపాటి గారు మీకు కూడా కావాలంటే ఇస్తాను, లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను, నా కథలు రాసుకోవడం. నిజంగా ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ అన్నాడు అందరిని నేను డిస్కరేజ్ చేస్తూ ఉన్నాను, బట్ అందరు వాళ్ళు ఇప్పుడు చూసిన తర్వాత బాగుందని అన్నారు. తర్వాత ఇప్పుడు కథ ఎవరికైనా సరే నేను అంటే ఎవరికైనా ఒకటి తను చేసింది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాక్చువల్లీ మనసు ఉండాలండి. సో ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఆ కథ వేరే వాళ్ళకి ఇస్తూ డబ్బులు ఎవరికైనా వస్తాయండి, అదేం ఇది కాదు, ఆలోచన రావద్దు. దాన్ని బయట నేను ఇస్తాను, ఎవరికైనా నేను హెల్ప్ చేయగలను అన్న ఒక మంచి ఉద్దేశం మీలో ఉంది. తప్పకుండా మీరు ఎప్పుడు బాగుంటారు. అలాగే 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దేవకీ నందన వాసుదేవ ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, మంచి సినిమానా కాదా అనేదే మెయిన్. ఈరోజు మనం చూసినప్పుడు 100% ఇది మంచి సినిమా అని మనందరికీ అనిపించింది. తప్పకుండా రేపు థియేటర్లో కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పి, అదే రిజల్ట్ రావాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి దేవుడితో పాటు వారి నాన్నగారు జంధ్యాల భాస్కర శాస్త్రి గారి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి శ్రీను గారు. అండ్ అలాగేమా ఒక్కటే ఏదన్నా చెప్పు, ఏం లేదుమా, అందరిదే మాట్లాడాము, హీరోది కూడా మాట్లాడామమ్మా. ఇక హీరోయిన్ మాట్లాడకపోతే బాగోదు, ఒక మాట. మీకు మాకు ఒక మంచి, నీ పేరుకి నాకు ఒక మంచి సంబంధం రిలేషన్ ఉందమ్మా. అదేంటంటే నేను చేస్తున్న సినిమా అఖండ తాండవం, అఖండ 2. అది శివుడి సినిమా. ఆయన ఉండేది వారణాసిలో, తన పేరు వారణాసి. సో ఆ పరంగా తనతో ఒక మంచి ఇది ఉందమ్మా. నేను ఇందాక మీ విజువల్స్ చూశాను, చాలా బాగా చేశారు. చిన్న ఫస్ట్ సినిమాకి చిన్న అటు ఇటు కొన్ని ఉంటూ ఉంటాయి, అవి చూసుకొని మీరు గ్యారంటీ దాన్ని సరి చేసుకుంటారు. బట్ స్క్రీన్ మీద చాలా బాగున్నారమ్మా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అఖండానే తాండవం, ఇక అఖండ తాండవం ఎలా ఉండబోతుందో మేము చూడనున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి శ్రీను గారు అండ్ అలాగే సుధీర్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. దేవకీ నందన వసుదేవ మనము నవంబర్ 22వ తారీఖున థియేటర్స్లో కలుసుకోబోతున్నాము. సో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శుభరాత్రి అండ్ గుడ్ నైట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.